డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్య ప్రియురాల్ని ఇంటికి పిలిపించుకొని ముక్కలుగా నరికిన భర్త. విశాఖలో తెల్లవారుతుండగానే పాశవిక ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గాజువాక మౌనిక హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా రవీంద్రకి మౌనిక పరిచయమైనట్టుగా తెలుస్తోంది. 2020 నుంచి కూడా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది. 2023లో బ్రేకప్ చెప్పానంటూ పోలీసులకు రవీంద్ర వెల్లడించారు. ఆ తర్వాత వేరే యువతితో రవీంద్రకు పెళ్లి జరిగింది. 4 నెలల క్రితం డెలివరీ కోసమని పుట్టింటికి వెళ్ళింది రవీంద్ర భార్య. మళ్లీ మౌనికతో స్నేహంగా ఉండడం స్టార్ట్ చేశాడు రవీంద్ర. తనను పెళ్లి చేసుకోవాలని మౌనిక ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. మౌనికను హత్య చేసేందుకు ముందే ప్లాన్ చేసుకున్నాడు రవీంద్ర. ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేశాడు నిందితుడు. నిన్న మధ్యాహ్నం 12:30 మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. ఆ తర్వాత ఫ్లాట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ముందు మౌనిక పీక బిగించి ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఆ తర్వాత ముక్కలుగా నరికి భాగాలను వేరు చేసి వేరు చోట్ల పడేయాలని అనుకున్నాడు నిందితుడు. గాజువాక మౌనిక హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌనిక చావుకు కారణమైంది వివాహేతర సంబంధం. తనను పెళ్లి చేసుకోవాలని నేవీ ఉద్యోగి రవీంద్రని ఒత్తిడి చేసింది మౌనిక. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం మౌనికను హత్య చేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని నిందితుడు ప్రయత్నించాడు. భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. ఇప్పుడు రవీంద్రకి 4 నెలల కూతురు కూడా ఉంది. అయితే రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను తరచూ కలుస్తున్నాడు రవీంద్ర. కానీ మౌనిక మాత్రం తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తుండడంతో నిరాకరిస్తూ వచ్చిన రవీంద్ర చివరకు ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రి సైతం తెప్పించి పెట్టుకున్నాడు. మౌనిక నిన్న ఇంటికి రాగానే ఆమెతో గొడవకు దిగాడు. ఆ తర్వాత ఆమెను చంపి 5 ముక్కలుగా శరీరాన్ని వేరు చేశాడు నిందితుడు. మొండెం భాగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. నడుము, 2 కాళ్ళు భాగాలన్నీ కూడా సూట్ కేసులో పెట్టాడు. తల, చేతులు మూటగట్టి అడవివరం ప్రాంతంలో దహనం చేశాడు. యువతి మొబైల్ సిమ్ కార్డ్ తీసి పడేశాడు. హత్య చేసిన తర్వాత స్నేహితుడు సందీప్కి సమాచారం ఇవ్వడంతో వెంటనే రవీంద్ర భార్య, సోదరులకి ఫోన్ చేసి చెప్పాడు అతని స్నేహితుడు. కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అటు మౌనికకు కూడా వివాహం అయినట్టుగా తెలుస్తోంది.